ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మన దగ్గర ఒక మంచి పదవి ఉన్నది, ఆ పదవిలో సరైన వాడు, అందులో ముఖ్యంగా మన కులం వాడు దొరకకపోతే అప్పుడు ఎవడో ఒకటి ఆ పదవిలో నియమించాలా, ఆ పదవి అలా ఖాళీగా పెట్టాలా. పదవికి అర్హుడు దొరకకపోతే ఏం చెయ్యాలి అనగానే ఈ విషయంలో కూడా నీకు కుర్కుర నీచత్వం అని ఒక కథ చెబుతాను. ఈ కథ వింటే కర్తవ్యం నీకే బోధపడుతుంది. అన్ని కథారూపంలో ఇచ్చాడండి గొప్ప సందేశం భీష్ముడు. పూర్వం నేను మా అమ్మ పరశురాముడి దగ్గరికి పంపితే ఆయన దగ్గర విద్యాభ్యాసం చేశాను. మరి భీష్ముడి గురువుగారు పరశురాముడిగా, చిన్నప్పుడు పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. పరశురాముడు కేవలం ధనుర్విద్య, అస్త్రాలు, గండ్రగొట్టలు ఇవే కాదు, అనేక నీతిగాథలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు చెప్పాడు. ఆ రోజులలో భీష్ముడికి ఎన్నో రకాలుగా విద్యలు నేర్పినటువంటి ఘనత పరశురాముడికి దక్కింది. ఓ పక్కన వశిష్ఠుడి దగ్గర వేద విద్యలు నేర్చుకున్నాడు, మరో పక్కన నీతి శాస్త్రం అంతా పరశురాముడి దగ్గర నేర్చుకున్నట్టు ఈయన. ఒకనాడు పరశురాముడు నాకు అక్కడ అడవిలో ఉన్న మునులకి ఒక తపోవనంలో ఒక అపూర్వమైన గాథ చెప్పాడు. ఆ గాథ కుర్కుర నీచత్వం అనే గాథ. ఆ గాథ నీకు వినిపిస్తాను. మా గురువుగారు చెప్పిన కథ ఇది. అది వింటే నీకు ఎవరిని ఏ పదవిలో ఎలా నియమించాలో తెలుస్తుంది. చాలా కాలం క్రితం ఒక మునీశ్వరుడు ఒక ఆశ్రమ స్థాపన చేశాడు. ఆయన ఆశ్రమంలో ఆయన ప్రభావం వల్ల ఉన్నటువంటి జంతువులన్నిటికీ మానవ భాష వచ్చేదట. మునీశ్వరుడు చాలా గొప్పవాడు కదా, ఆయన తపశ్శక్తి వల్ల ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి పశువులకి, పక్షులకి అన్నిటికీ మానవ భాష వచ్చేది. వాటికి కూడా మునీశ్వరుడి ఆశ్రమంలో కుక్కలకి, పక్షులకి అన్నిటికీ మాటలు వచ్చాయి. మునీశ్వరుడు తన తప ప్రభావంతో వాటిని కాపాడేవాడు. ఒకసారి ఒక చిన్న కుక్క పిల్ల ఆయన ఆశ్రమంలో అడుగుపెట్టింది. అడవిలో ఎలాగో దారి తప్పి వచ్చినట్టుంది. అది గజగజలాడిపోతూ గజగజ వణికిపోతూ భయపడుతూ వస్తే, బెత్తర తుప్పులతో వస్తే మునీశ్వరుడికి జాలి కలిగింది. అయ్యో పాపం కుక్కపిల్ల అడవిలో దారి తప్పినట్టున్నావు, ఏ ఊరు నుంచి వచ్చావో, పోనీ నేను ఆశ్రమంలో ఉండు అని దానికి మానవ భాష ఇచ్చి దానికి రోజు కాసిన పాలు పోసి రకరకాల పళ్ళు పెట్టి దాన్ని రక్షించేవాడు. క్రమక్రమంగా కుక్కగారు బక్క చిక్కిన కుక్క కాస్త కొంచెం దుక్కలా తయారయ్యింది. కుక్కని కొంచెం పెంచాడనమాట ఆయన, జాలి వల్ల. అంతేగాని ఆయనకేం వ్యామోహము లేదు, అలాగని దేని మీద ద్వేషము లేదు. ఒకరోజు నా కుక్క బాగా పెరిగాక గురువుగారి ఆజ్ఞ తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అరణ్య వృక్షాల కింద పొదల్లో తిరిగేదిట. ఓసారి ఆశ్రమానికి కొంచెం దూరంగా వెళ్ళింది. అది ఆశ్రమంలో కొంచెం ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు క్రూర మృగాల బాధ ఉండదు. ఆశ్రమ ప్రాంగణం దాటితే క్రూర మృగాల బాధ ఉంటుంది. ఈ కుక్క అడవిలో కొంచెం లోతు అడవిలోకి వెళ్ళగా, కేకారణ్యంలోకి వెళ్ళగా అక్కడ ఒక భయంకరమైన పులి చూసిందాన్ని. చిరుత పులులకి కుక్కంటే చాలా మంటండోయి. మళ్ళీ సింహాలు అలా చంపవు, కానీ చిరుత పులులు చూసారో లేదు మీరు ఎప్పుడన్నా? తిరుపతిలో ఆ అలిపిరివేపు వెళ్ళేటటువంటి మార్గం నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్ళే మార్గం ఉంది. అక్కడ రాత్రిపూట చిరుతపులులు వస్తాయి. ఈ కుక్కలు తెగదినేస్తాయండి. అరిచాయంటే, అరిచిన కుక్కలంటే వాటికి మరీ మంట. గ్యారంటీగా రోజు ఒక్కొక్క కుక్కనైనా తింటాయి అక్కడ చిరుతపులులు. చాలా చిత్రంగా ఉంటుంది అది చూస్తే అనమాట. ప్రత్యేకంగా కుక్కలంటే వాటికి మంట, మీద పడి కొరికి తినేస్తాయి. అలాగే ఈ మునీశ్వరుడి దగ్గర ఉన్న కుక్కని అడవిలోకి వెళ్ళగానే ఒక పులి చూసింది. అమాంతంగా మీదకు దూకపోయిందిట. దెబ్బతో ఇది గుండెలు చేతితో పట్టుకుని అరుచుకుంటూ బావు అని అరుచుకుంటూ అడిలిపోతూ వణికిపోతూ మునీశ్వరుడి దగ్గరికి వచ్చింది. ఆశ్రమం దగ్గరికి వచ్చింది. గతగతలు ఆడిపోయింది. ముని అందుట. ఏమిటే ఏడుస్తున్నావంటే, ముని అయిపోయేది కొంచెం సేపట్లో నా పని, అదృష్టవశాత్తు బతికి బట్టగట్టా. అక్కడ దూరంగా అడవిలో ఏవో వింతలు విశేషాలు ఉన్నాయి. అడవిలో పువ్వుల చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఏవో ప్రవాహాలు ఉన్నాయి, ఏవో పొదలు ఉన్నాయి. ఆ ప్రకృతిని చూద్దాం, ఆనందిద్దామని బయలుదేరా. అక్కడ ఒక పులి నా మీద పడింది. అడిలిపోయాను బాబోయ్. ఆ పులే ఎంతంత కూరలతో ఉంది, నన్ను తినబోయింది. ఎంతో పక్కన జంతువులు పులి అన్నాయి. దాన్ని బట్టి అది పులిని తెలిసింది. ఇంత పూర్వం నేను ఎప్పుడు పులిని చూడలేదు. ఆ పులిని చూడగానే నాకు తల్లి జ్వరం వచ్చింది. అందుటిది మునీశ్వరుడు దారి పడిపోయి, ఎక్కడి నుంచో తప్పించుకుని వచ్చావు నా ఆశ్రమానికి, నీకేమో పులి భయం వచ్చింది, ఈ రోజు నుంచి నువ్వు బయటకు వెళ్ళడానికి వణుకుతావు కదా అంటే, అవునండి అందుట. అయితే ఓ పని చేస్తాలే, నీ మీద ఉన్న జాలితో నిన్ను పెంచడం వల్ల నేను నీకు తండ్రి లాంటివాడిని అంటే, నేను కుక్క కాసుమా పెంచాడు ప్రేమతో. మళ్ళీ రేపటి నుంచి కుక్క అనకండి. నా భయం ద్వీపిన కార్యం మృత్యుతస్తే కథంచన ఏష స్వరూపరహితో ద్వీపీ భవసి పుత్రక. ఓ కుమార, ఆ మాట కోసం ఉంటున్నానమాట. పుత్రక అన్నాడంటే ఆయన ఎంత గొప్పవాడండి. ఓ కుక్కను పట్టుకుని ఓ కుమార, కొడుక అన్నట్టు ఒక ఋషి ఈ సృష్టిలో ప్రతి ప్రాణుల్ని తన బిడ్డల కింద భావించి ప్రేమించి పెంచే తత్వం కలిగిన మహాత్ములు ఋషులు అంటే. అందుకే వాళ్ళు జగద్గురువులు అన్నారు. పుత్రక, ఓ కుమార, ఓ కుక్క, ఈ రోజు నుంచి ఇక నువ్వు కుక్కగా ఉండకు. కుక్క రూపంలో ఉన్నావనుకో పులి భయం నీకుంటుంది. నిన్ను కూడా నేను పులిని చేసేస్తున్నాను. నువ్వు పులి అయ్యావనుకో, బలమైన పులి అయ్యావనుకో, ఇక పులులు నీ వెంటబడవు. మృత్యుతస్తే కథంచన, నీకు మృత్యు ఉండదు పులి వల్ల అని వెంటనే దాన్ని వీపు మీద చెయ్యేసి పులివైపో ద్వీపీ భవసి అంటే ద్వీపి అయిపోతావు అన్నాడు. టక్కన కుక్కగారు కాస్త సురకారావు గారు కాస్త వ్యాఘ్రరావు అయిపోయారు, పులిరావు గారు అయిపోయారు, ద్వీపిగా మారిపోయారు. పెద్ద పెద్ద కూరలతో. ఆ పులి కంటే ఈ పులి ఇంకా పెద్ద పులి అయిపోయిందనమాట. అడవిలో ఉన్న పులి కంటే తయారు చేయబడిన కృత్రిమమైన పులి కదా, అందుకని మంచి బలమైన పులిగా మారింది. అప్పుడు అది తన ముఖాన్ని అద్దంలో చూసుకుని
గురువుగారండోయ్ చాలా పెద్ద పులినండోయ్, ఇంకా నాకు పులి అంటే భయం లేదు అని అమాంతంగా వెళ్ళి తనను తరుముకొచ్చి ఆ బయటే ఉన్నటువంటి పులి మీదకి వెళ్ళి హాయం అంది. దెబ్బతో 5 అడుగులు పారిపోయింది. ఈ కొత్త పులిని చూసి పాత పులి పారిపోయిందట. ఇంక ఇది రెచ్చిపోయి నేను పులినయ్యా, ఇక నాకు పులి భయం లేదు, ఎవరు నాకు సాటి రారు, బస్తీ మే సవాల్ అని తక్కిన జంతువులు దగ్గరించి తొడగొట్టి తిరగడం మొదలెట్టింది. ఇది మునీశ్వరుడికి తెలియదు పాపం. తక్కిన వాడిని బెదిరిస్తూ అడవిలో కొంతసేపు తిరిగింది. అలా ఒకరోజు నేను మళ్ళీ అడవికి వెళ్ళగానే అక్కడ పెద్ద మదించిన ఏనుగు పరిగెత్తుకొచ్చి తొండంతో పట్టుకుని విసిరేసింది. హడిలిపోయింది. మళ్ళీ పరిగెత్తుకొచ్చి ముని ముని అంది. ఏమిటి మళ్ళీ హడిలిపోతున్నావంటే, అదేంటండి పులి అంటే గొప్ప జంతువు అనుకున్నాను, పులిని తొండంతో కూడా పట్టుకుని విసిరే జంతువు ఉంటుందని తెలిసింది. అదేదో ఏనుగుట ఎంతుందో, కొండంత ఉంది, పెద్ద తొండం దానికి ఉంది. ఆ తొండంతో ఇలా పట్టుకుని కొబ్బరి బొండం విసిరినట్టు విసిరేసింది. నన్ను ఇక్కడ పడ్డాను అనగానే మర్చిపోయాను, పులుల్ని విసిరే ఏనుగులు ఉంటాయి ఈ అడవిలో, వెళ్ళొద్దని చెబుదాం అనుకున్నాను, మర్చిపోయాను, నువ్వు వెళ్ళినట్టున్నావు. అయితే నీకు ఏనుగంటే భయమా అనగానే అవునండి ఏనుగంటే భయం అండి, ఏనుగు దెబ్బకి పీనుగు అయ్యేటట్టున్నాను, నన్ను కూడా ఏనుగుగా మార్చేయండి అంది. ఈసారి ఆయన అడగకుండానే కోరేసింది. ఇది మునిగారి శక్తి తెలిసిందిగా, అందుకని నన్ను ఏనుగ్గా మార్చన్నాను. కానీ సర్లే నువ్వు ఈ క్షణంలో ఏనుగ్గా మారిపో అన్నాడు ఆయన. వెంటనే ఇది కాస్త పెద్ద కొండంత ఏనుగు అయిపోయింది. ఈ ఏనుగు వెళ్ళి పాత ఏనుగును తొండంతో పోటు పొడిచి చేయిపోవాలి అంతే. ఆ దెబ్బకి ఆ ఏనుగు పారిపోయింది. ఇది రెచ్చిపోయి ఏమి శరీరం అని కనిపించిన జంతువుని కాలుతో తొక్కడం, చెట్లని పడగొట్టడం, అందరినీ ధిక్కరించడం చేయడం మొదలెట్టింది. ఒకరోజున అడవిలో అలా పెడుతూ ఉంటే భయంకరమైన సింహం ఎగిరి తిని కుంభస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టింది. అమ్మ బాబోయ్ నా సింహాన్ని వదిలించుకుని మళ్ళీ ముని దగ్గరికి పరిగెత్తుకొచ్చి బాబోయ్ అందుకే ఏడో మళ్ళీ అడుస్తూ చీటికి పట్టుకుని నా తపస్సు పాడు చేస్తున్నావు అన్నాడు ఈయన. తీరా అంత దూరం వెళ్ళానండి, అక్కడ అదేదో పెద్ద కోరలది కనపడింది. దానికి సింహం అని పేరు వచ్చిందిట. ఈ చుట్టుపక్కల జంతువులన్నీ అది సింహం ఏనుగుల కుంభస్థలాలు చీల్చి తింటుంది అని చెప్పాయి. ఏదో అతి కష్టం మీద దాన్ని వదిలించుకుని మీ దగ్గరకు వచ్చాను, లేకపోతే ఏనుగుని కాదు పీనుగుని అయిపోయేవాడిని నేను. నన్ను రక్షించండి బాబాయ్, నా గుండెకాయ ఏనుగు గుండెకాయ లటుక్కు డబ్బని కొట్టుకుంటున్నారు. కానీ అవునే మర్చిపోయాను, ఏనుగులకి శత్రువు సింహం దెబ్బకి ఏ ఏనుగు ఆగదు, నువ్వు ఈ క్షణమే సింహోభవ అన్నాడే. సింహం అయిపో అన్నాడు. వెంటనే ఇది సింహం అయిపోయింది. ఇంకేముంది, ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టే సింహాన్ని నేను అని హింసిస్తూ అడవిలో తిరిగింది. ఒకరోజు అలా తిరుగుతుండగా 8 కాళ్ళు కలిగిన ఒక పెద్ద జంతువు రెక్కలతో ఉన్నది అమాంతంగా తిరిగిపట్టేసింది. దానికి శరభమృగం అని పేరు. పూర్వకాలంలో శరభమృగాలను ఉండేవి. శరభసాళ్వం అంటే 8 కాళ్ళు ఉండి రెక్కలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా శ్రీలంక వెడితే శ్రీలంకలో వీరభద్రుడి ఆలయాల్లో కనపడుతుంది ఈ శరభసాళ్వం. ఆ శరభసాళ్వం అనే మృగం బొమ్మ కింద వేశారు అక్కడ అనమాట. అది భయంకరం. సింహాలని చిన్న పెట్టల్ని తిన్నట్టు తినేస్తుంది. అది పట్టుకోగానే అతి కష్టం మీద గీదురు బాదురుని గింజుకుని దాని కాళ్ళల్లోంచి బయటపడి పరుగుని వచ్చి మళ్ళీ ముని అయిపోయింది నా పని అనగానే మళ్ళీ ఏమొచ్చిందే అన్నాడు ఈయన. అదేదో 8 కాళ్ళది రెక్కలున్న మృగంట, దాని పేరు శరభసాళ్వంట, అది సింహాలను మింగుతుందిట. అది నన్ను పట్టుకుంటే అతి కష్టం మీద తప్పించుకొచ్చాను, నేను చచ్చిపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ అడవిలో అందిట. ఇంకా పర్వాలేదులే, శరభసాళ్వం కంటే గొప్ప మృగాలు ఉండవు, నేను నిన్ను సాళ్వంగా మార్చేస్తున్నాను, శరభోభవ అన్నాడు ఆయన. వెంటనే ఇది కాస్త శరభంగా మారిపోయింది. ఈ శరభంగా మారిపోయి హాయిగా తిరగడం మొదలెట్టింది. దీనికి ఒకరోజు ఒక అనుమానం వచ్చింది. నేను కుక్కగా ఉంటే నాకు భయం కలిగితే నన్ను పులిని చేశాడు ఈయన. పులిగా ఉండగా ఏనుగుని చేశాడు, ఏనుగుగా ఉండగా సింహం చేశాడు, సింహాన్ని శరభంగా చేశాడు. రేపొద్దున్న నేను కూడా జంతువుల్ని హింసిస్తున్నాను. నేను ఏ సింహాన్నో హింసిస్తే ఆ సింహం పరిగెత్తుకెళ్ళి అదిగో ఆ శరభం నన్ను హింసిస్తోందంటే దాన్ని నాకంటే బలమైన శరభ మృగం కింద మారుస్తాడేమో. అప్పుడు ఆ మృగం వచ్చి నన్ను తంతుందేమో. ఈయన నమ్మడానికి లేదు కదా, ఈయన దగ్గర శక్తులు ఉన్నాయి కదా. నాకంటే గొప్పవాళ్ళు ఎవరైనా వస్తే, లేక నాకంటే ఇష్టలు వస్తే వాళ్ళని కూడా నాకంటే గొప్పవాళ్ళని చేస్తే వాళ్ళ వల్ల నాకు ప్రమాదం కదా. రేపు ఏ ఎలకో వచ్చింది, ఆ ఎలక నేను కొట్టబోతుంటే అది ఆయన ముని దగ్గరికి వెడుతుంది. అప్పుడు ఆ ముని నువ్వు శరభసాళం అయిపో, దానికంటే బలమైన శరభసాళవం అయిపో అని దీవిస్తే అది నన్ను మించిన బలం కలిగిన శరభం అయితే దాని చేతిలో నేను చస్తానేమో. కాబట్టి ఈ ముని బతుకున్నంత వరకు నాకు సుఖం లేదు. ఈయన పోయాడంటే ఇంక కొత్తగా ఏ జంతువుని కూడా ఆయన నాకంటే బలమైన జంతువుగా చేయలేడు అనుకుని అమాంతంగా మునిని మింగడానికి మీదకు దూకిందిట. వెంటనే ఆయన అప్పటికే అర్థమైపోయింది దానికి, అది మీదకు వస్తూ ఉంటే దౌర్భాగ్యపు జంతువా నువ్వు మింగితే నేను చచ్చిపోతానా. కుక్కని తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద పెడితే ఇలాగే ఉంటుంది. కనకపు సింహాసనము నస్సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ పట్టము గట్టిన వెనుకట్టి కొన్న వేలమాను వినరాసమతి అని ఎందుకు చెప్పారు అనుకుంటారు. దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టినా సరే అక్కడ ఎవడన్నా కుర్రాడు కనబడగానే లొడుక్కులు పెరిగెడుతుంది మలం కోసం. దాని లక్షణం అది, కుక్క లక్షణం అది. పాత కూడా పొమ్మంటే పో దౌర్భాగ్య పేరుగా. ఇన్ని జంతువులు నిన్ను చంపుతున్నాయి అని జాలిపడి నిన్ను శరభసాళ్వం చేస్తే ఏకంగా స్వార్థంతో నన్నే చంపుదాం అనుకున్నావా. మళ్ళీ కుర్కురోభవ, అది కూడా డొక్క చెండి ఎండిపోయిన బక్క చిక్కిన దరిద్రపు కుక్కగా మారిపో. బొచ్చు కుక్క కాదు పుచ్చు కుక్కగా పుట్టన్నాడు ఆయన. వెంటనే అది చచ్చు కుక్కగా మారిపోయింది. కాదు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఆశ్రమంలో అడుగు పెట్టామంటే కాళ్ళు ఎరగొడతాను పో అని కట్టేశాడు.
కొంతమందికి పుట్టుకతో ఇలాంటి దరిద్రపు లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణములను తెలుసుకుని ఇంకా మనిషికి చదువు లేనటువంటి వాడిని, సంస్కారం లేనటువంటి వాడిని కేవలం ఏదో కొన్ని కారణముల చేత తీసుకొచ్చి మన పై అధికారిగా నియమిస్తే ఇలా భ్రష్టులు అవుతారు కనుక విద్య ఉన్నవాడిని, చదువుకున్నటువంటి వాడిని, నిష్పక్షపాతంగా ప్రభు అన్నవాడు ఒక ఉన్నతమైన వ్యక్తిని, సంస్కారం కలిగిన వాడిని అధికారిగా నియమించాలి. ఆ పోస్టు ఖాళీగా ఉన్నా పర్వాలేదు. రోజు చెప్పులు పిక్కు తినే కుక్కలు ఉంటాయి, చెప్పులు పాత చెప్పులు నాకుతాయి, వాటికి తీసుకెళ్ళి చెరుకు ఇస్తే చచ్చినదండి. అది చెరుకు అంటే దానికి బెరుకు, చెప్పు అంటే ఇష్టం, నాకుంటాయి. కాబట్టి కృతమెరిగి, జ్ఞానమెరిగి, అర్హతని గ్రహించి బాగా చక్కగా టెస్టులు పెట్టి, ఆ టెస్టులే కాదు వాడికి వ్యక్తిత్వం కూడా తెలియాలి. తెలిసిన కేవలం పరీక్షలు పెట్టే, పరీక్షలో మార్కులు పెట్టి ఉద్యోగిస్తున్నారు వాడు. ఇది చాలా డేంజర్ అని చెప్పాడు భీష్ముడు.